నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చమత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిండు బస్ వేసుకొని, కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్ వేసుకొని బయలుదేరిండు. కొడుకు చెప్తున్నాడు, జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలు పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగేట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహబూబ్నగర్ పోయిండు, ఆ నుంచి నాగర్ కర్నూలు పోయిండు, గంతకంటే ముందు పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, 6 మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తేవి, మా గద్దరన్న గల్వనికి వస్తే ఎర్రటంటే గేటు బయట 4 గంటలు కూర్చోబెడితే ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాల మీద కళ్ళు మూసుకొని ఉంటుంది, ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చేప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కొంగ బయలుదేరింది బస్సు వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరట్టే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. అందుకే మిత్రులారా, మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మా ఆర్టీసీ సోదరులు ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది, మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. కానీ మేము వచ్చినాక ఈడ మా అక్కలు చాలా మంది ఉన్నారు, మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు 350 కోట్లు, ఇప్పటికి 1369 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం. దివాలా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం. మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా చేతుల సిల్లి గవ్వ లేకుండా బస్సు ఎక్కిపోయేటట్టు చేసినాం. యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం. అదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం. కేసీఆర్ మోడీ కలిసి 1200 చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఇంటూ కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే 200 యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే 4,50,000 ఇండ్లు, 22,500